ఛానల్ 3 months అయింది, ఇంకో 3 months అయింది, అయినా ఛానల్ రాలేదు. సో గైస్, మా మమ్మీ కొన్ని కోట్లు ఇచ్చిన దొరకని కోహినూరు వజ్రం మా అమ్మ. సో మా అమ్మ చూడండి ఇప్పుడు ఏమైందమ్మా, మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. ఏమైందమ్మా? చెప్పాలంటే నాకు ఎంతో అనిపిస్తుందిరా. ఎందుకు ఏడుస్తున్నామమ్మా? ఒక ఆల్మోస్ట్ ఆ ఛానల్ పోయినప్పటి నుంచి కూడా నేను చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే నీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉంది, అది ఒక్కటే కదా నీకు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎమోషనల్ అయిపోతుంది. పిల్లడు ఏంది గలీజ్గా తీస్తున్నాడు, అట్లా అంటాను ఇట్లా అంటాను అనేవాళ్ళు. నేనైతే ఏం పట్టించుకునేది లేదు అవన్నీ. అరే నువ్వు ఇట్లా పనికి పోరా, ఇట్లా దీనికి పో, దీంట్లో పైసలు తెచ్చిస్తలేవు, నువ్వు ఎందుకు ఏందని చెప్పి నన్ను ఏ రోజు అనలేదు. మా జనాలకు హాయ్ చెప్పు, జనాలందరికి హాయ్ చెప్పమ్మా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోషి నోట్స్. సో గైస్, మనము జోషి నోట్స్ ఛానల్లో అయితే వీడియోస్ రిలీజ్ చేయక ఆల్మోస్ట్ 7 months అవుతుంది. సో వీడియోస్ అనేది జోషి నోట్స్లో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే నాకు నేను కవిత కలిసి చేసుకున్న ఛానల్ కిరాక్ బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది. ఆ కిరాక్ బ్లాగ్స్ అనే ఛానల్లో నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన దాంట్లో ఆ ఛానల్లో. సో దాంట్లో అట్లనే మనం అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే ఆ ఛానల్కి స్ట్రైక్ అనేది పడ్డది అనమాట. స్ట్రైక్ పడిపోయి ఛానల్లో $, సింబల్ అనేది తీసేసిండు, అంటే రెవెన్యూ రాకుండా. సో ఆ ఛానల్ వస్తుందేమో అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ప్రయత్నించిన, ఛానల్ వస్తుందేమో అని చెప్పేసి. ఛానల్ 3 months అయింది, ఇంకో 3 months అయింది, అయినా ఛానల్ రాలేదు. సో అందుకే ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ అనేది చేయలేదు. సో ఇప్పటి నుంచి నేనైతే జోషి నోట్స్లో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే అప్పట్లో చాలా వీడియోస్ చేసిన అనమాట. కిరాక్ కవితలో చాలా డేర్స్ చేసిన, చాలా డేర్స్, అంటే పబ్లిక్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన. అంటే ఎలాంటి డేర్స్ అంటే రోడ్డు మీద నమ్ముతారో నమ్మరో, అంటే పాత వీడియోలలో ఉంది, ఇప్పుడు ఆ వీడియోలో ఏం లేవు, డిలీట్ చేసినాను. పాత వీడియోలో రోడ్డు మీద డైపర్ వేసుకొని తిరిగిన, ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇంకోటి మెయిన్ రోడ్డు మీద మన డివైడర్ మీద వెళ్ళి స్నానం చేసిన సిగ్నల్ కాడ. చాలా అంటే చాలా డేర్లు చేసినాను. సో అలాగనే మీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మనం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయడం మనతో అవ్వట్లేదు, ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను యూట్యూబ్లోకి వచ్చినా కానీ, ఎన్ని రోజులైనా ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లోకి వచ్చి ఒక 4-5 years అవుతుంది. సో ఇన్ని ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీని ఏ రోజు నేను చూపించలేదు యూట్యూబ్లో. నా ఫ్యామిలీని ఏ రోజు నేను చూపించలేదు. మా మమ్మీ ఇట్లా, మా డాడీ ఇట్లా, మా అన్న ఇట్లా అని చెప్పి నేను ఏ రోజు చూపించలేదు. సో ఇప్పటి నుంచి నేను మా ఫ్యామిలీతోటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మా మదర్ తోటి. సో మా మమ్మీ కూడా అంటే కెమెరా ముందుకు రావడానికి, మాట్లాడడానికి చాలా సిగ్గు అనమాట. అంటే ఎప్పుడు చేయలేదు ఇట్లా. సో మీకు అందరికీ మా ఫ్యామిలీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో మేము మొత్తం ఫ్యామిలీలో వచ్చేసి మేము 4 అంటే మా అన్నయ్య, నేను, మా డాడీ, మా మమ్మీ, మేము 4 ఉంటాం అన్నమాట. సో మా మమ్మీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ అయితే చాలా, అంటే నేను యూట్యూబ్లోకి వచ్చినప్పుడు చాలా ఫేస్ చేసింది అనమాట. మా రిలేటివ్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, మీ కొడుకు ఏంది ఇట్లా చేస్తున్నాడు. అప్పట్లో నేను మన జోషి నోట్స్ ఛానల్లో కూడా చూడండి, కింద వీడియోలలో అమ్మాయిలతో ఫ్లట్టింగ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకోటి స్వాతి నాయుడుతో కూడా నేను వీడియో చేసిన. స్వాతి నాయుడుతో వీడియో చేసేసరికి ఇంకా చాలామంది మా అమ్మని ఏంది ఇట్లా చేస్తున్నాడు అమ్మాయిలతో వీడియోస్, ఇట్లా వాడు ఏంది అది అని చెప్పి చాలా మాట్లాడాడు. అయినా మా అమ్మ ఏం పట్టించుకోలేదు,
ఏమంటే ఏం పట్టించుకోలేదు, వాడంతటా వాడు చేసుకుంటాలని ఉందో ఏమో. సో ఇప్పుడైతే నేను మా అమ్మని చూపిస్తాను మీకు, అసలు మా అమ్మ ఎట్లా మాట్లాడుతుంది కెమెరా ముందు, ఎట్లుంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. చలో, మా అమ్మ నాకు తెలిసి ఫస్ట్ టైం కెమెరా ముందు ఇప్పుడు నేను కెమెరా తీసుకొని వెళ్తే మా అమ్మ ఎట్లా ఫీల్ అవుతుందో ఏందో చూపిస్తుందా. సో గైస్, మా మమ్మీ కొన్ని కోట్లు ఇచ్చినా దొరకని కోహినూరు వజ్రం మా అమ్మ. సో మా అమ్మని ఫస్ట్ టైం అనమాట నేను యూట్యూబ్లో చూపిస్తుంది. మా అమ్మని కూడా అమ్మ వీడియో చేద్దాం అంటేనేమో నేను చెయ్యను రా, నేను రాను అసలుకి కెమెరా ఫ్రేమ్ ముందు నేను కనిపించను అని చెప్పేసి చాలా సిగ్గుపడుతుంది. సో మా అమ్మ చూడండి ఇప్పుడు ఏమైందమ్మా, మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. ఏమైందమ్మా, చెప్పాలంటే నాకు ఎంతో అనిపిస్తుందిరా. ఎందుకు ఏడుస్తున్నామమ్మా? ఎందుకు ఏడుస్తున్నావే? సో మా అమ్మ బాధపడుతుంది, ఎందుకంటే నేను ఇన్ని డేస్ వీడియో చేయలేదు, ఏమైపోతానో ఆగమైపోతానో అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ఛానల్ పోయినప్పటి నుంచి కూడా నేను చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే ఆ ఛానల్ నుంచి నాకు ఖాళీగా ఉండకుండా ఆ ఛానల్ నుంచి ఏదో ఒక వర్క్ చేసుకుంటే నాకు రెవెన్యూ వచ్చేది. అప్పటి నుంచి నేను ఒక్క ఛానల్ పోయిందంటే ఒక 5-6 months నుంచి చాలా ఖాళీగా ఉన్నాను. అందుకే మా అమ్మ ఏం చేస్తావురా నువ్వు, ఏం తిరుగుతున్నావురా, ఏం చేస్తావు, ఏడస్ వీడియోస్ కొట్టుకో, నీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉంది, ఇక అది ఒక్కటే కదా నీకు, ఇక దాంట్లో వీడియోస్ కొట్టుకోరా అని చెప్పి మా అమ్మ చాలా చెప్పేది. సో మా అమ్మ ఇప్పుడు ఎమోషనల్ అయిపోతుంది కెమెరా తీసుకొని. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎమోషనల్ అయిపోతుంది. సో మా అమ్మ పేరు సునంద. మా అమ్మ ఫస్ట్ టైం ఏ వీడియోలో లేదు మా మమ్మీ, ఫస్ట్ టైము. అమ్మ నేను మామూలుగా వీడియోలు చేసేటప్పుడు నీకు ఎట్లా అనిపించేది? ఏమనిపించేది, అందరూ అట్టాటోడు గాలికి తిరుగుతున్నాడు, నీ పిల్లడు ఏంది గలీజ్గా తీస్తున్నాడు, అట్ట అంటాను అనేవాళ్ళు. నేనైతే ఏం పట్టించుకునేది లేదు అవన్నీ. సర్లే ఆ పిల్లోడు ఏం కావాలని ఏది తీయాలనుకుంటుండో అదే చేస్తున్నట్టు. అయినా అంత చండాలంగానే ప్రతి ఊళ్ళు అడిగేవాళ్ళు. సరే ఆ పిల్లోడు ఏం చేయాలనుకుంటున్నాడు అదే చేస్తున్నాను, నేను కూడా కాముగా అయిపోయినాను. అమ్మ చాలా మంది అడిగేటోళ్ళు అంట, ఏం చేస్తున్నారు ఏంది అమ్మ. నేను నార్మల్గా అమ్మాయిలతోటి గలీజ్గా వీడియోలు అమ్మాయిలతోటి చేస్తున్నా కదా, అప్పుడు నీకేమనిపించేది? అంటే నేను ఇంతేనా అనుకునేదా, నువ్వు ఏమనుకునేది చెప్పు? సరే అనుకుంటాను, కొంతలే ఆ పిల్లోడే మంచిగా తీస్తాడు కావాలి, ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాడు కావాలని అనుకునేదాన్ని. అంటే నేను వేరే వాళ్ళని ఇట్లా అన్నప్పుడు నీ కొడుకు ఇట్లా వేరే అమ్మాయిలతోటి చేస్తాను అన్నప్పుడు అప్పుడు బాధపడేదాన్ని నేను, ఎందుకు ఇట్లా అంటారా నా పిల్లోడే బాగా. సో గైస్, మా అమ్మ మీరు నమ్ముతారో నమ్మరు, మీరు నమ్మరో, నేను డిగ్రీ వర్క్ చేసినప్పుడు మా అమ్మ నేను యూట్యూబ్లోకి వెళ్తామా, డిగ్రీ అయిపోయింది కదా యూట్యూబ్లోకి వెళ్తా, యూట్యూబ్ చేస్తా అన్నప్పుడు మా అమ్మ ఏ తల్లి అయినా సరే అంత చదువు చదివిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్తా అంటే ఏ తల్లి అయినా సరే నార్మల్గా ఏమంటుంది, అరే నువ్వు అంత చదువు చదివి పైసలు పెట్టించినావు, నువ్వు ఇప్పుడు యూట్యూబ్ అంటున్నావు ఎందుకు నువ్వు అని చెప్పేసి ఏ తల్లి అయినా సరే వద్దంటది. మా అమ్మ అట్లా కాదు, మా అమ్మ ఏమన్నదంటే సరే రా నీకు నచ్చితే చేసుకో, ఎవరు ఏమన్నా సరే నీకు నచ్చితే నీకు మంచి అనిపిస్తే మంచిగా చేయి అన్న. ఎప్పుడు నేను మా అమ్మ నమ్మకాన్ని నేను ఎప్పుడైతే వృధా చేయలేదు. సో గైస్, నాకు ఇలాంటి తల్లి దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను నేను. ఇలాంటి తల్లి దొరుకుతాం నిజంగా చాలా అంటే చాలా అదృష్టము. మా అమ్మ నేను నా ఛానల్ పోయి ఇన్ని రోజులు ఉన్నా సరే అసలు మా అమ్మ ఏ రోజు అరే నువ్వు ఇట్లా పనికి పోరా, ఇట్లా దీనికి పో, దీంట్లో పైసలు తెచ్చిస్తలేవు, నువ్వెందుకు ఏందని చెప్పి నన్ను ఏ రోజు అనలేదు. ఖాళీ నేను నా ఛానల్ పోయినప్పుడు 4-5 నెలలు పొద్దున్న లేస్తే నేను పనికి రాను అంటే ఖాళీగా ఉన్నోని. ఎట్లా అంటే పొద్దున్నే లేచిన తర్వాత ఏమన్నా అమ్మ ఏదన్నా పని చెప్తే ఆ పని చేయాలి, ఆ పని అయిపోయిన తర్వాత పడుకోవాలి, సినిమా చూడాలి, సాయంత్రం లేవాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, మళ్ళీ పడుకోవాలి.
రొటీన్ స్టోరీ, ఒక 6-7 మంత్స్ నుంచి రొటీన్ స్టోరీ. ఒకవేళ యూట్యూబ్ అనేది నా లైఫ్లో లేకపోతే ఇది. మా అమ్మని చూశారు కదా గాయస్, ఫస్ట్ టైం నవ్వమ్మా, నవ్వు. మా జనాలకు హాయ్ చెప్పు, జనాలకు హాయ్ చెప్పమ్మా, చెప్పమ్మా. సో గైస్ మా అమ్మ కొంచెం షైగా ఫీల్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఏమన్నా వీడియోలు చేసేటప్పుడు మా అమ్మకు తెలియకుండా కెమెరా పెట్టాలి. ఎందుకంటే మా అమ్మకి డైరెక్ట్ కెమెరా ఫేస్ టు ఫేస్ పెట్టేసరికి కొంచెం ఎట్లనో అంబారిజంగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎట్లా అనిపించేది నార్మల్ ఏం పని చేయకుండా ఇంట్లో ఉంటే? ఏం పని చేయకుండా ఉంటే ఏమనిపించేది, ఏంద్రా ఏం పని చేయకుండా ఏం లేదంటే, అమ్మ నా యూట్యూబ్ బాయ్ని నేనేం చెయ్యాలా, నా యూట్యూబ్ బాయ్ నేనేం చేయాలంటే, సరేలే ఏదో ఒకటి తీసుకురా, ఏమవుతుందని నేను దాన్ని ఇంకేమంటా, అంతేనా? అంతే. సో మా అమ్మ నాకు అట్లా సపోర్ట్ చేస్తుండేది. సో గైస్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. చేయండి అమ్మ బాగా. పిల్లడు యూట్యూబ్లోనే యూట్యూబ్లోనే ప్రాణాలు తీసుకుంటున్నాడు. యూట్యూబ్ మా అమ్మ చదువుకోలేదు కానీ చాలా అంటే చాలా తెలివితేటలు ఉన్నాయి. పాలిచ్చి పెరిగిన తల్లులు పాలించేదాకా అని ఒకటి ఉంటుంది సామెత కదా, అట్లా ఉంటుంది. చదువుకోకపోయినా సరే చాలా అంటే చాలా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ప్రేమ ఉంది కూడా. అవతల పర్సన్ ఎట్లా మాట్లాడాలి ఏదని చెప్పి చాలా తెలుసు వీళ్ళకి. సరే అమ్మ ఇంకైతే సరే. సో గైస్ మా అమ్మ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఫస్ట్ టైం వీడియో పెట్టేసరికి. సో ఇప్పటి నుంచి జోషినో ఛానల్లో మనకు వీడియోస్ అనేది వస్తుంది అనమాట, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది లాస్ట్కి మీకు ఫినిషింగ్ టచ్లో వీడు తెలుసు కదా రాజు బొమ్మడిది. అంటే మన ప్రీవియస్ వీడియోలో జోషినోస్ మన ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి. నేను దీని గురించి మొత్తం చెప్పిన, వీడు ఏమేమి చేస్తాడో ఏంది కథ అని చెప్పేసి మొత్తం చెప్పిన. సో ఖాళీగా ఉండేది ఎవరో కాదు, వీడు నేనే. ఖాళీగా ఉండేదిగా ఇంటికాడ ఖాళీగా ఉండదంటే వీడు నేనే. చూస్తే పోరం బోకులో ఉన్నాడు. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా అంటే చాలా వీడియోస్ మీకు ఇప్పటి నుంచి జోషినోస్లో వస్తాయి.